డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన ప్రధానమంత్రి మోడీ గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి ఒక సంతోషకరమైన వార్తని భారతీయులకు అందించారు. అదేమిటంటే జిఎస్టీని తగ్గించబోతున్నాము, 4 స్లాబుల నుంచి 2 స్లాబులకు మార్చబోతున్నాము. నిత్య జీవితంలో ఉపయోగించుకునే అనేక వస్తువుల యొక్క రేట్లు గణనీయంగా తగ్గబోతున్నాయి. ఈ సంతోషాన్ని మీకు దీపావళి లోపల కలిగిస్తాను అని చెప్పి ఒక అష్యూరెన్స్ ఆయన ఇచ్చారు. ఏమిటి జిఎస్టీ? ప్రతి వస్తువుకి, ప్రతి సర్వీస్కి మన దేశంలో కాదు, ప్రపంచంలో ఏ దేశానికి మీరు వెళ్ళినా మీరు కొనుక్కునేటువంటి వస్తువులకి, మీరు కొనుక్కునేటువంటి సర్వీసెస్కి తప్పనిసరిగా పన్ను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పన్ను విధానం లోపల మనకు ప్రస్తుతానికి జిఎస్టీ లోపల 4 స్లాబ్లు ఉన్నాయి. ఒకటి 5%, ఒకటి 12%, ఒకటి 18%, ఒకటి 28%. అంటే ఆయా వస్తువుల యొక్క ఉత్పాదకతను బట్టి, మనం ఉపయోగించుకునేదాన్ని బట్టి, సామాన్యులకు అందుబాటులో ఉండేవా, లేకపోతే బాగా లగ్జరీగా ఉండేటువంటి ఐటమ్సా, లేదా ఇంపోర్టెడ్ ఐటమ్సా, లేక ఇండియన్ ఐటమ్సా, లేక దాంట్లోపల వాడేటువంటి ఏదైనా ముడి పదార్థాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా, ఇలాంటి అనేక రకాలైనటువంటి అంశాల మీద ఆధారపడి ఈ 5%, 12%, 18%, 28% అని నిర్ణయిస్తూ వచ్చారు. ఇన్ని స్లాబ్లు ఉండటం వల్ల సామాన్య మానవుడికి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే కొనేదాని మీద ట్యాక్స్ కలిపే ఇస్తాడు కాబట్టి మనకేదో ఎంత అమౌంట్ అయిందని చెప్తున్నాడు. దాంట్లో ట్యాక్స్లు ఇట్లా అన్నీ కలిసే వస్తున్నాయి కాబట్టి మనకు పెద్దగా తెలియడం లేదు. కానీ వ్యాపారస్తులు వాళ్ళు జిఎస్టీ కట్టాల్సి వచ్చినప్పుడు, ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి లోపల చాలా తికమక పడుతున్నారు. వాళ్ళ వస్తువుల మీద దేని మీద ఎంత ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందో మొత్తం అన్నింటినీ విడదీసి 5% వేరే, 12% వేరే, 18% వేరే, 20% వేరే సపరేట్ చేసి కన్ఫ్యూజన్ లేకుండా ఏ మంత్కు ఆ మంతు జిఎస్టీ పే చేసుకుంటూ వెళ్ళాలి. దీంట్లో కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ జరుగుతున్నాయి, కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, కొన్నిసార్లు రాంగ్ అవుతున్నాయి, కొన్నిసార్లు పెనాల్టీలు పడుతున్నాయి, కొన్నిసార్లు వాళ్ళు కోర్టులకు వెళ్ళితే కూడా వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని ఫ్యాక్టరీలను కూడా మూసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి జిఎస్టీ లోపాల కారణంగా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి భారతీయులకి ప్రధానమంత్రి గారు ఈ కన్ఫ్యూజన్ అంతా లేకుండా 4 స్లాబుల్ని 2 స్లాబులకు మార్చబోతున్నాము అని ఆయన చెప్పిన మాట ఒకటే కాకుండా ఇప్పుడు 12% ఉన్నటువంటి దాంట్లో 95%, 12% ఇప్పటిదాకా మనం కడుతున్నటువంటి వస్తువులలో, సేవలలో 95% 5%గా మారబోతున్నాయి. అంటే 7% తగ్గిపోతుంది. 100 రూపాయలకు 7 రూపాయలు, 1000 రూపాయలకు 70 రూపాయలు. ఒకవేళ ఆ వస్తువు 10,000 రూపాయల వస్తువు అయితే సుమారుగా 700 రూపాయలు తగ్గుతున్నట్టు, చాలా పెద్ద మొత్తంలో తగ్గినట్టు లెక్క ఇది. అలాగే 28%లో ఉండేటువంటి వస్తువులలో, సర్వీసులలో 90% అది మరి 18% కిందకు వస్తుంది. అంటే దాదాపుగా 10% తగ్గుతుంది దాంట్లో. అంటే 100కు 10 రూపాయలు, 1000కు 100 రూపాయలు. అది 10,000 రూపాయలు ఉన్నట్టయితే సుమారు 1000 రూపాయలు తేడా వస్తుంది. దీంతో పాటుగా ఇంకొక మాట చెప్పాడు. ఏమిటంటే మరి ప్రాణాంతకమైనవి కానీ, ఆరోగ్యాన్ని పాడు చేసేవి కానీ, సిగరెట్ లాంటివి ఏవైతే ఉన్నాయో, అలాగే కొన్ని మత్తు పదార్థాలు లాంటివి కొన్ని ఉన్నాయో, ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో, ఇలాంటి కొన్ని ప్రజలకు ఇబ్బంది కలిగించేవి, బాధ పెట్టేవి, ఆరోగ్యంతో ఆటలాడుకునేవి, ఇలాంటి వస్తువుల మీద 40% చేయబోతున్నాను. ఇంతకుముందు లేదు ఇది, కొత్తగా ఇది చేసేది 40% తీసుకెళ్తున్నాం అని చెప్పాడు. అలాగే మరొక మాట కూడా చెప్పాడు. శానిటరీ నాప్కిన్స్ ఆడవాళ్ళు ఎక్కువగా ఉపయోగించేటువంటి, ప్రతి వాళ్ళు ఉపయోగించేటువంటి ఈ శానిటరీ నాప్కిన్స్కి 0% ఏ రకమైన ట్యాక్స్ ఉండకుండా ట్యాక్సెస్ నుంచి బయటికి తీసుకొస్తాను. ఇలాంటి కొన్ని వస్తువులు ఎసెన్షియల్గా మహిళలు వాడేటువంటి వస్తువులు కానీ, లేక ఆరోగ్యకరమైనటువంటి విషయాలు కానీ తప్పనిసరిగా అందరికీ అందుబాటులో ఉండాల్సిన కొన్ని విషయాల్లో కొన్ని వస్తువులకు మాత్రం 0% ట్యాక్స్లు కూడా తీసుకొస్తా అని చెప్పాడు. అంటే కొన్ని అత్యంతమైనవి, ముఖ్యమైనటువంటి వాటిని 0%లో తీసుకురావడమే కాకుండా కొన్ని మనకు ప్రమాదకరమైనవి, మనకు ఆరోగ్యాలతో ఆడుకునేటువంటివి, మన జీవితానికి బాధ కలిగించేటువంటివి, ఆత్మహత్యల పాలు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఆన్లైన్ బెట్టింగ్లోకి వెళ్ళి ఎంతోమంది, చాలామంది తమ ప్రాణాలే వదులుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి ప్రమాదకరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్యాక్స్ 40%కి పెంచేశాడు. దీనివల్లనన్నా వాళ్ళు మానేస్తారు, అంత ఎక్కువ ట్యాక్స్ కట్టలేక ఇబ్బంది పడిపోయి అసలు అది మానేస్తారు, అలాంటి దానికి బోలికి వెళ్లకుండా ఉంటారు అనేటువంటి ఒక నమ్మకంతో వెళ్ళాడు.
అంటే ఒకవైపున ప్రాణాన్ని నిలబెట్టేటువంటి వాటిని, మనకు తప్పనిసరిగా అవసరమైన వాటిని 0%కు తీసుకొస్తూ, ప్రాణాంతకమైనటువంటివి, ఆరోగ్యానికి హాని కలిగించేటువంటివి, మనకు ఇబ్బంది కలిగించేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి 40%కు చేర్చడానికి కొన్ని మాత్రమే ఫ్యూ 3, 4, 5 ఐటమ్స్ ఉంటాయి. ఎక్కువ ఐటమ్స్ ఉండవు. 5, 10 ఐటమ్స్ కానీ ఎక్కువ ఉండవు. అందులో కానీ ఇందులో కానీ 0%లో జరిగి కూడా 5, 10 ఐటమ్స్ ఉంటాయి. అలాగే 40%లో జరిగి కూడా 5, 10% ఉంటాయి. అంటే ఒక సహేతుకమైన విధానం. జిఎస్టీని 4 రకాలుగా ఇంతకుముందు 4 స్లాబ్ల కింద చెల్లించి కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి వ్యాపారస్తులకి ఇది మంచి శుభవార్త. 2 స్లాబ్లలోని చేర్చడం వల్ల కన్ఫ్యూజన్ చాలా తక్కువగా ఉంటుంది. చాలా సులభంగా లెక్కించడానికి వీలు పడుతుంది. సులభంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీలు పడుతుంది. సులభంగా ప్రజలకు చేర్చడానికి వీలు పడుతుంది. కాబట్టి ఇలాంటి అనేక రకాల ప్రయోజనాలు కూడినటువంటి జిఎస్టీని అమలు చేయడానికి భారత ప్రభుత్వం ముందుకు వస్తోంది. ఇది చాలామంది మేధావులు ఏమంటున్నారంటే, ఈ 2 స్లాబ్లు పోయి ఒకటే స్లాబ్ కిందకి రావాలి, అప్పుడు ఇంకా బాగా ఉంటుంది అంటున్నారు. కానీ అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే మరి 5%లోనే మొత్తం చేరిస్తేనేమో ప్రభుత్వానికి విపరీతమైన నష్టం వస్తుంది. ప్రభుత్వానికి పన్నులు రాకపోయినట్టయితే ప్రజలకు మేలు చేయడానికి అవకాశం ఉండదు. రోడ్లు వేయడానికి కానీ, డ్రైనేజీలు చూడడానికి కానీ, మనకు అలాగే రవాణా వస్తువులు ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే మనకు కావాల్సినటువంటి అనేక సౌకర్యాలు, మనకు రోడ్లు, డ్రైనేజీ, వాటర్ ఇట్లాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి కానీ, ఇంకా అనేక రకాల నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించడానికి కానీ ప్రభుత్వానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి అంటే, ప్రభుత్వం ప్రజల కోసం పాటుపడాలంటే, ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఖర్చు పెట్టడానికి వీలుగా ఉండేటువంటి పన్ను విధానం వస్తేనే, ఆదాయం ప్రభుత్వానికి బాగా వస్తేనే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా ఉంటేనే చక్కగా ఖర్చు పెట్టగలుగుతాయి. ప్రజల పురోగతి కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడగలుగుతాయి. అదే ఆర్థికంగా చిక్కిపోయినటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే ఎక్కువ రోజు మనజాలనే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఉండే ప్రజలందరూ కూడా తిరుగుబాటు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల ముందుగా 4 స్లాబ్లు 2 స్లాబ్లుగా చేస్తున్నారు. అలాగే ఏదైతే బాగా ప్రజలకు ఉపయోగపడేటువంటి అత్యంత ప్రీతిపత్రమైనటువంటి వస్తువుల్ని 0%కు తీసుకురావడం, కొన్ని మాత్రమే. అలాగే కొన్ని వస్తువుల్ని 40%కు తీసుకెళ్ళడం, ఆరోగ్యానికి హానికరమైనటువంటివి, మనకు జీవితాల్ని బాధ పెట్టేటువంటి, నాశనం చేసేటువంటివి, చెడు వైపు దారి తీసేటువంటి ఉండేటువంటి ఆలోచన ఉండేటువంటి వాటిని 40% తీసుకెళ్ళడం అనేది అది ఫ్యూ ఐటమ్స్. ఓన్లీ 5 నుంచి 10 ఐటమ్స్ ఉంటాయి. అలాంటి ఐటమ్స్ తీసుకెళ్లాలనే ఆలోచన చాలా గొప్ప ఆలోచన, మంచి ఆలోచన. మేధావులందరూ కూడా దీన్ని మెచ్చుకుంటున్నారు. తొందరలోనే ఇది దీపావళికి మనందరం కూడా ఈ ఆనందకరమైన విధానాన్ని మనం జిఎస్టీలో కనుగొంటామని ఆశిద్దాం.